హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ఈరోజు మనం గమనిస్తున్నామండి బ్యాంక్ నిఫ్టీ గురించి. 28కి ఏ విధంగా ఉంటుంది, ఈరోజు 27, 26 ప్రీవియస్ డే హైలో క్లోజు. ఈరోజు మన మార్కెట్ 27కి ఏ విధంగా వర్క్ అయిందనేసి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ 26 యొక్క హై ఏంటంటే ప్రీవియస్ డే హై పీడీహెచ్ అని రాసాము, ఈ యొక్క వాల్యూ అనమాట, సర్కిల్ వేసాము. అలాగే లో ఎక్కడుందండి, ఇది లోగా వర్క్ అయింది మనకి, ఈ యొక్క సర్కిల్ వేసాము. అలాగే క్లోజ్ ఎక్కడైందంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి, చిన్న రెడ్ క్యాండిల్ చూడండి, ఇది క్లోజ్ అయిందనమాట. ఇప్పుడు 26కి ఈరోజు 27 ఏ విధంగా వర్క్ అయిందంటే కరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ డే లో దగ్గరే ఓపెన్ అయ్యే మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్కి మూవ్ ఇచ్చింది. అలాగే మనం మాట్లాడుకున్నాం ఈ యొక్క వాల్యూస్కి ఎబోవ్ ఉంటే అప్ ట్రెండ్ అని, బిలో ఉంటే డౌన్ ట్రెండ్ అనేసి. ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పటి నుంచి ఎటువంటి డౌన్ వెళ్ళకుండా డైరెక్ట్ అప్ సైడ్కి మూవ్ తీసుకుంది. సో ఈ విధంగా అప్ సైడ్కి మూవ్ తీసుకున్న తర్వాత బ్యాంక్ నిఫ్టీలో మనం గమనించినట్లయితే ఈ యొక్క ఫార్ములా మీద, స్ట్రాటజీ మీద అనుకోండి, ఏదైనా కానీ వరకు ఎన్ని పాయింట్స్ ఫస్ట్ మనకు వర్క్ అయిందంటే ఆల్మోస్ట్గా ఇది 519 పాయింట్లు. సో ఇన్ని పాయింట్స్ మనం క్యాప్చర్ చేయకుండా దీంట్లో ఒక ఆప్షన్ ట్రేడర్గా మీరు 100 పాయింట్లు మీరు క్యాప్చర్ చేసినా, 50 పాయింట్లు క్యాప్చర్ చేసినా అదొక పాజిటివ్ అవుతుంది. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదండి, సబ్జెక్ట్ అనేది షేర్ చేసుకుంటున్నాం. మనము ఎటువంటి లాభార్జన లేకోకుండా సబ్జెక్ట్ అనేది షేర్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక బాక్స్ జోన్ కూడా ఏర్పడింది. రేపు ఈ యొక్క బాక్స్ జోన్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్గానే ఉంటుందండి. ఈ యొక్క బాక్స్ జోన్ అనేది మనకి ఇంపార్టెంట్. దీనికి అబోవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ రేపు టార్గెట్ కూడా ఇది ఉంటుంది అనమాట. ఇది ఒక రెసిస్టెన్స్గా మనకు వర్క్ అవుతుంది. అప్ సైడ్ సస్టైన్ అయితే ఈ యొక్క వాల్యూ ఏంటంటే రేపు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఫస్ట్ 51,887 లేదా ఈ బాక్స్ జోన్కి డౌన్ వస్తుంది అనేసి గమనించండి రేపు. అలాగే నెక్స్ట్ రేపు జరగబోయే 28వ తేదీకి ఈ రోజు యొక్క 27వ తేదీ యొక్క హై లో క్లోజ్, ప్రీవియస్ డే హై లో క్లోజ్ ఏ విధంగా వర్క్ అవుతాయని ఇక్కడ గమనిస్తాం. ఫస్ట్ ఈ బాక్స్ జోన్ డిలీట్ చేస్తున్నానండి మీకు అర్థం అవడానికి. ఈ రోజు యొక్క హై ఏంటంటే ఇది ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఈ యొక్క క్యాండిల్ ఇది హై అనమాట. ఇది రేపటికి వర్క్ అవుతుంది మనకి. సో ఈ రోజు లో అక్కడే ఉంది. క్లోజ్ ఎక్కడైందండి, ఈరోజు మార్కెట్ 51,534 దగ్గర క్లోజ్ అయింది. గమనించండి, ఇది క్లోజ్. ఓకే, ఇప్పుడు ఇది ప్రీవియస్ డే హై అవుతుంది. ఈ యొక్క బ్లాక్ కలర్లో ఉన్న వాల్యూ ప్రీవియస్ డే క్లోజ్ అవుతుందండి మనకి. సో ఇది లోది కరెక్ట్, అదేమో సేమ్ ప్లేస్లోనే ఉంది ప్రీవియస్ డేలో. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది ఫస్ట్ గ్రీన్ క్యాండిల్. ఓకేనండి, ఈ విధంగా ప్రీవియస్ డే హై లో క్లోజ్ మనకి ఏ విధంగా వర్క్ అవుతాయని మనం అనుకున్నాం. ఓకే, ఏదైనా స్ట్రాటజీ కానీ, ఫార్ములా కానీ, ఇండికేటర్ కానివ్వండి, మీరు ఓన్గా కొద్ది రోజులు బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతనే దాటి మీద మీకు ఒక చిన్న అవగాహన అనేది ఏర్పడుతుంది. అంతేగాని ఏదన్నా ఒక ఫార్ములా ఒక రోజు యూట్యూబ్లో చూసి వెంటనే దాన్ని నెక్స్ట్ డే అప్లై చేయడం కాదండి. ఒక డైరీ పెట్టుకోండి. ఒక డైరీలో మీరు చేసిన 10 ఎంట్రీల్లో ఒక డిసిప్లైన్గా ఒక ఫార్ములా మీద చేసినప్పుడు మీరు ఎన్ని ట్రేడ్లు మీకు సక్సెస్ ఇచ్చినాయి అనేది ఒక డైరీలో ఖచ్చితంగా రాయండి. డైరీలో రాయడం వల్ల మీరు ఎప్పుడైనా బ్యాక్ వెళ్ళి చూసినప్పుడు ఈరోజు ఇది జరిగింది సబ్జెక్ట్ అని అక్కడ మీరు రాసింటారు కాబట్టి అది మిమ్మల్ని చాలా అంటే చాలా మంచి సబ్జెక్ట్లో గ్రో అనేది మీకు ఇవ్వగలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రీవియస్ డే హై లో క్లోజ్ అనేది మనం వర్క్ అవుతుంది. దాని తర్వాత కొన్ని బాక్స్ జోన్స్, ట్రెండ్ లైన్స్, మల్టిపుల్ టైం ఇక్కడ కూడా గమనించండి. నిన్న ఇది కూడా ఒక చిన్న బాక్స్ జోన్ అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ మంచి ప్రైజ్ యాక్షన్ జరిగింది ఇక్కడ. మళ్ళీ ఈరోజు ఆల్మోస్ట్ ఇది ఒక బాక్స్ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్కి అట్లనే ర్యాలీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈరోజు కూడా ఇక్కడ కూడా ఒక బాక్స్ జోన్ అనేది ఫామ్ అయింది, గమనించినారండి. అట్లా ఈ యొక్క బాక్స్ జోన్ అనేది మంచి ప్రైజ్ యాక్షన్ జరుగుతుందండి. ఇటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అటు సైడ్ ఒక మంచి ర్యాలీ అనేది మనం చూస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా అర్థమైంది అనుకుంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మనం చేస్తున్న ఈ యొక్క వీడియోస్ మీద సబ్జెక్ట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్తో పాటు మరింత మందికి కూడా షేర్ చేయండి. ఏదన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. సాటర్డే సండే ఒక మంచి సబ్జెక్ట్తో ప్రతి వీక్ మీ ముందుకు వస్తున్నాము. అలాగే ఎవ్రీ వీక్ కూడా మీ ముందరికి ఏదో ఒకటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి లేదా స్టాక్ గురించో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.